జోషిమఠ్ ఉత్తరాఖండ్లోని ప్రముఖ పట్టణం. పరమ పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్ క్షేత్రానికి ముఖద్వారం జోషిమఠ్. అంతేకాదు అది ఆది శంకరాచార్య నెలకొల్పిన 4 పీఠాల్లో ఒకటి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పర్వత శిఖరం ఇప్పుడు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. రోజు రోజుకు కాలగర్భంలో కలిసిపోయేలా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఇంతకీ జోషిమఠ్లో ఏం జరుగుతోంది? భూకంపం రాలేదు, ఏ కారణమో తెలియదు, కానీ ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. ఉత్తరాఖండ్లో ఇండ్లు, రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. జోషిమఠ్లో ఎటు చూసినా బీటల వరిన రోడ్లే కనిపిస్తున్నాయి. సింగుదార్ వార్డులోని ఓ ఆలయం కుప్పకూలింది. గోడలకు పగుళ్లు రావడంతో ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందో తెలియని పరిస్థితి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు జోషిమఠ్లో ఏం జరుగుతోంది? ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా ఇళ్లకు ఎందుకు పగుళ్లు వస్తున్నాయి? మంచు కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రకృతి పగబట్టిందా? అభివృద్ధి పేరిట ప్రభుత్వ తవ్వకాలు ఎందుకు కారణమా? లేక మరేమైనా రహస్యం దాగి ఉందా? ఈ పగులుపై పరిశోధకులు ఏం చెప్తున్నారు? జోషిమఠ్ మంచు కొండల మధ్య ఉన్న ఓ సుందరమైన ప్రదేశం. నిత్యం పర్యాటకులతో కళకళ్లాడే పర్యాటక ప్రదేశం జోషిమఠ్. అలాంటి ప్రదేశం ఇప్పుడు భయం గుప్పెట్లో ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయాందోళనలో అక్కడి ప్రజలు కాలాన్ని వెల్లదీస్తున్నారు. గడిచిన 15 రోజుల నుంచి అక్కడ ఎక్కడ చూసినా ఒకటే సమస్య: భూమికి పగుళ్ళు. జోషిమఠ్ పగుళ్ళు స్థానికంగా ఆందోళనను పెంచుతున్నాయి. రోజు రోజుకు అక్కడి పగుళ్ల సైజు సైతం పెరుగుతోంది. భూమి క్రమంగా కుంగిపోతుండడం కారణంగా జోషిమఠ్లోని 600 ఇళ్లకు పైగా పగుళ్లు వచ్చాయి. ఇప్పటికే పలువురు ఈ ప్రాంతం నుంచి తరలిపోతూ ఉండగా మిగతా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అసలు భూమికి ఎందుకు పగుళ్లు వస్తున్నాయి? ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా భూమికి పగుళ్లు వస్తాయి అంటే ఆ భూమి పొరలు క్రమంగా బలహీన పడుతున్నాయని అర్థం. ఒక్కోసారి భూమి డొల్లగా మారి సొరంగాలు కూడా ఏర్పడే పరిస్థితి వస్తుంది. పైకి చూడడానికి దట్టంగా కనిపిస్తుంది, కానీ రోజులు గడిచే కొద్దీ మెల్లగా కృంగడం మొదలవుతుంది. భూమి కృంగడం ఎందుకు జరుగుతుంది? ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. భూగర్భాన్ని తోడటం వల్లే భూమి కృంగిపోవడం జరుగుతుంది. ఎక్కువగా బోర్లు వేయటం, ప్రాజెక్టుల పేరుతో భూమిని తోడటంతో ఈ ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గ్యాస్, ఆయిల్, ఇతర కెమికల్స్ కోసం భూమిని అధికంగా గాయాలు చేస్తున్నాం. దీంతో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జోషిమఠ్లో విద్యుత్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఇందుకోసం సహజ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు. దీంతో భూమి శక్తి క్షీణించిపోతుంది. అంతేకాకుండా నదీ జలాలు అందులోకి చొచ్చుకొని వెళ్లడంతో ఈ పగుళ్లకు ప్రధాన కారణమని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ పర్యాటకులు జోషిమఠ్ ప్రమాదాలకు మరో కారణం. నిత్యం లక్షల్లో పర్యాటకులు వస్తుండటంతో అనుమతికి మించి భవనాలు నిర్మించారు. జోషిమఠ్లో ప్రకృతి ప్రతాపం కన్నా మానవ తప్పిదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ నివేదిక ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. 2021లోనే హిమాలయన్ జియాలజీ ఇన్స్టిట్యూట్ జోషిమఠ్ పరిస్థితిపై ఓ నివేదికను సమర్పించింది. ప్లేట్ కదలికల వల్ల ఏర్పడుతున్న పరిణామాలే కాకుండా అభివృద్ధి కార్యకలాపాల పేరిట చేస్తున్న తవ్వకాలు వంటివి జోషిమఠ్ను ప్రమాదకర స్థితిలోకి నెట్టాయిశాయని కూడా అందులో పేర్కొన్నాయి. హిమాలయ పర్వత ప్రాంతంలో సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉన్న జోషిమఠ్ పరిస్థితిపై 1976 నాటి నివేదిక ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన మిశ్రా కమిటీ ఈ నివేదికను సమర్పించింది. ఎప్పటికైనా ఆ పట్టణం కుంగిపోతుందని, అభివృద్ధి పేరిట భారీ కట్టడాల వంటివి వాటికి అనుమతి ఇవ్వకూడదని అందులోనే పేర్కొంది. అయితే ఎన్నో ఏళ్లుగా హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవటం లేదు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంపైనే ఏకంగా 20,000 మందికి పైగా ఉంటున్నారంటే ఏ స్థాయిలో కట్టడాలు నిర్మించారో అర్థమవుతుంది. పైగా నీటి వనరుల సహజ ప్రవాహాన్ని కూడా అడ్డుకోవడం కూడా దెబ్బతీసింది. నదులు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడంతో నీరు కిందకు వెళ్ళటానికి వేరే మార్గాలు వెతుక్కోవలసి వచ్చింది. ఫలితంగా భూమి లోపల పొరలు విచ్ఛిన్నమయ్యాయి. పైగా
నీరు దారి మళ్లించడంతో రాళ్లు కూడా కోతకు గురయ్యాయి. అంతేకాకుండా జోషిమఠ్, తపోవన్, విష్ణుఘాటు ప్రాంతాల్లో జల విద్యుత్ కేంద్రాలకు అనుమతులు ఇచ్చారు. హైడల్ పవర్ ప్రాజెక్టు కోసం సొరంగాలు తవ్వటం, బండరాలు పేల్చడం వంటి కార్యక్రమాలతో భూమి మరింత వేగంగా కుంగిపోయింది. ఆ ప్రాజెక్టులు ఇప్పుడు జోషిమఠ్ను పూర్తిగా నివాసయోగ్యం కాని ప్రాంతంగా మార్చాయి. ఏళ్ల తరబడి మానవ విధ్వంసాన్ని తట్టుకొని నిలబడ్డ జోషిమఠ్ ఇక ఏమాత్రం ఒత్తిడిని తట్టుకునే పరిస్థితి లేదని తేలిపోయింది. ఫలితంగా 30,000 మంది ప్రమాదపు అంచున బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.